ఎండెత్తిన విస్తృతమైన ఎడారిలో చిన్న కోతు సమూహంగా నీటి కోసం తపించసాగింది. వారి గొంతులు ఎండిపోయి బోటును మట్టిలో వెతుకుతున్నాయి. ప్రతిరోజు కోతులు మండుతున్న ఎండలో ఒక్కో చుక్క నీటి కోసం వెతుకుతున్నాయి. కాని ఆ ఎడారి మాత్రం కరుణ చూపెడతలేదు. ఒకరోజు ఉదయంలో దూరంగా ఉన్న ఒక గృహంలో పెద్ద కోతి కనిపించింది. ప్రేమలతో నిండిన కళ్లతో ఓ మృదులమైన రాక్షసుడు. అతని భారీ కాళ్ళు మట్టిని తొలగిస్తూ ముందుకెళ్తూ చిన్న కోతులు ఎలా బాధపడుతున్నాయో చూసిది. తన శరీరం ఎంత పెద్దదైనా బలమైనదైనా తన హృదయం మాత్రం ఆ చిన్న కోతుల కష్టాన్ని చూసి బాధపడింది. ఆలస్యం చేయకుండా అది మోకాలిపై కూర్చున్నది. భారీ చేతులతో మట్టిని తవ్వడం మొదలుపెట్టాది. ఎండ తాగిపోతున్న వేడి మధ్య అతని చెమట మట్టిలో కలిసిపోయింది. అయినా అది ఆగలేదు. చిన్న కోతులు ఆశ్చర్యంగా దాని తవ్వకాన్ని చూస్తూ నిలబడ్డాయి. గంటల కొద్దీ శ్రమ తరువాత తను 2 పెద్ద రాళ్లను తీసుకుని మృదువుగా వేసి ఒక లోతైన గుంతను స్వరూపింపజేశాది. చివరిగా ఒక గట్టి తొక్కుతో నేలలోతుల్లో నుండి నీరు ఉప్పొంగుతూ రావడం మొదలైంది. చల్లని జీవనమయమైన నీరు గుంతను నింపసాగింది. చిన్న కోతుల మధ్య ఆనందం వెల్లివిరిసిలిది. వాళ్లు నీటికి పరిగెత్తి తాగుతూ ముచ్చటగా ఆడిపాడాయి. వారి ఆనందకేకలు ఎడారి లోయలలో మారుమోగాయి. అతిపెద్ద కోతి వెనక్కి కూర్చుని అలసిపోయిన చిరునవ్వుతో వీక్షించింది. పిల్లల ఆటను చూసి తన మనసు ఆనందంతో నిండిపోయింది. వారు చివరికి తన వద్దకు వచ్చి కృతజ్ఞతగా తన పాదాల దగ్గర నిలబడగానే తను ముద్దుగా వారి తలలు తడిమి మళ్ళీ తన మాయమయమైన ఎడారిలోకి నెమ్మదిగా నడిచి వెళ్ళిపోయాది. తన పని పూర్తింది. ఆ రోజు నుండి ఆ ఎడారిలో ఒక రహస్య గృహ దాగుంది. చిన్న కోతులకి ఎప్పుడు నీటి అవసరం వచ్చినా వాళ్ళు తిరిగి ఆ చిన్న కోటి బహుమతిగా ఇచ్చిన ప్రేమ గృహ వద్దకు వచ్చేవాళ్ళు. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.